హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది పార్ట్ 4 ఆఫ్ ఈ సిరీస్. సిరీస్ పేరు శరీరము, జీవము, ఆత్మ. దయచేసి 3 పార్ట్స్ ముందు పెట్టాము, అవి దయచేసి చూసి ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో దట్ ఇది కొంచెం మీరు ఫ్లోలో ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అయితే మనం రక్షించబడ్డాము, మన ఆత్మ దేవునితో కనెక్షన్లోకి వచ్చింది. మనం ఏదైతే తోటలో ఏదైతే ఆదాం కోల్పోయాడో మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగం ద్వారా మనకి మళ్ళీ ఆ ఆత్మలో జీవింపబడే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంలో జీవించడానికి కానీ మనకున్న క్వశ్చన్స్కి కానీ ఏంటి ప్రాబ్లం అంటే, ఒక వర్స్ చదువుతాను. రోమా 12:2, రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ నేను ఫోకస్ చేయాలనుకున్న పార్ట్ ఏంటంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనం రూపాంతరం ఎలా పొందుతాము అంటే, ఈ పార్ట్లో మాకు ఫోకస్ చేయాల్సుకున్న విషయం ఏంటంటే, మనస్సు మారితేనే మనం రూపాంతరం చేయబడతాము. ఆ వాక్యము గుర్తుపెట్టుకోండి. సో మనం మనసు మారాలి అని ఉంది వాక్యంలో, అప్పుడే మనం రూపాంతరం చెందుతాం. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాక కూడా, మనం ఆత్మలో రక్షించబడ్డాక కూడా మనం ఏం చేస్తున్నామంటే, తెలియక, టీచింగ్ లేక, పొరపాటున మన ఫోకస్ అంతా ఈ 2 పార్ట్స్, శరీరం మీద ఇంకా మనసు మీద పెడుతున్నాము. కానీ మనం 3 పార్ట్స్గా ఏకమైపోయాము అన్న కాన్షియస్నెస్ ఉండట్లేదు మనకి. మనం అసలు ఒక ఆత్మ ఉంది మనకి, దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు నేను నిన్ను విడవకుండా జీవిస్తాను అని చెప్పినా సరే, మన ఫోకస్ అంతా ఈ 2 పార్ట్స్, అంటే కంటికి కనిపించేవి, చెవికి వినిపించేవి, మన హృదయంలో మనం ఫీల్ అయ్యే వాటి మీదే మనకి ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల కొంచెం మన క్రైస్తవ జీవితంలో మనకి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం జయ జీవితం జీవించలేకపోతున్నాము. ఇంకా ఫోకస్డ్గా చెప్పాలి అంటే, మన ప్రాబ్లం ఏంటి అంటే, దిస్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి 2 ఫీడ్స్ వస్తుంటాయి. ఎప్పుడు మన మనస్సుకి ఎప్పుడు 2 ఫీడ్స్ వస్తాయి. మనం పడిపోయిన లోకంలో ఉన్నాం, మనం ఇంకా సూపర్ న్యాచురల్ బాడీస్ రాలేదు మనకి. మనం ఈ శరీరంలోనే ఉన్నాము, మనం ఈ ప్రపంచంలోనే ఉన్నాం. కాబట్టి మనము మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి మనకి 2 వాయిసెస్ ఆర్ 2 ఫీడ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి రక్షించబడిన విశ్వాసికి 2 స్వరాలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ఒకటి దేవుని వాక్యం అనే స్వరము ఆర్ వర్డ్, గాడ్స్ వర్డ్. ఇంకొకటి ప్రపంచం నుంచి వచ్చే స్వరం, వరల్డ్. సో మనం రక్షించబడ్డాము, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇది 100% కరెక్ట్. అయినా సరే మనలో ట్రాన్స్ఫర్మేషన్ కానీ చేంజ్ కానీ ఆటోమేటిక్గా జరగదు. అందుకనే మనం మనసు మారి నూతన పరచుకోవాలి. అది మనం ఇంటెన్షనల్గా మనం టైం కేటాయించి మనం కష్టపడి చేసుకోవాల్సిన విషయమే. సో మనకి మార్నింగ్ లెగవగానే 2 ఆప్షన్స్, ఒకటి వర్డ్ నుంచి వస్తుంది, ఒకటి వరల్డ్ నుంచి వస్తుంది. మనం వాక్యం చదివేటప్పుడు ఏ వాక్యం దేని గురించి రాయబడిందో తెలుసుకోకపోతే ఈ క్లారిటీ ఉండదు. మనకి వరల్డ్ కూడా ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, ఈ పరిస్థితులు బాగాలేవు, ఈరోజు అలా జరుగుతుంది, ఈరోజు ఇలా జరుగుతుందని. కానీ నీకు ఆ రోజు దేవుని వాక్యం ఏం చెప్పింది, మనం దేన్ని నమ్ముతున్నాము అన్న దాని మీద ఈ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఈ చేంజ్ కానీ ఆధారపడి ఉంది. మనము ఎవరి వాయిస్ ఎక్కువ వింటున్నాము అన్న విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మనము ఒకవేళ దేవుని వాక్యంతో మన మనస్సు నింపుకుంటూ ఉంటే, అంటే ప్రతి క్షణం దేవుని గురించి మనం ఆలోచిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటే మన మనసు మారుతుంది. అలాగే మన శరీరంలో మనము దేవుడిచ్చిన వాగ్దానాలు కానీ దేవుడిచ్చిన ప్రామిసెస్ కానీ మనము చూడగలుగుతాము. ఇక్కడ ఈ శరీరంలో అవి మేనిఫెస్ట్ అవుతాయి మనం మనసులో నమ్మడం బట్టి. సో ఈ ఫీడ్ అనేది ఎప్పుడు దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడే చూపిస్తాను. ఒకవేళ మనం వరల్డ్ నుంచి వచ్చిన ఫీడ్, మనం రక్షించబడ్డాము, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అయినా సరే మనం వరల్డ్ నుంచి వచ్చిన ఫీడ్ కానీ తీసుకుంటే ఇది మనల్ని ఆ వరల్డ్తో ఆ ఫీడ్తోనే నింపేస్తుంది. మనం అలాగే అన్బిలీఫ్తో, విశ్వాసం లేకుండా, ఫ్రస్ట్రేషన్తో
ఇంకా ఉన్నటువంటి అన్ని కోపము అవన్నిట్లో అలాగే జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి ఇది ఇలా వస్తుందన్నమాట. సో మనం ఏ ఫీడ్ ఎక్కువ తీసుకుంటున్నాము అన్నది మనకే దేవుడు వదిలేశాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు. అది మనకి ఏదేని తోటలోనే తెలిసిపోయింది. దేవుడు ఎవరిని ఫోర్స్ఫుల్గా ఇది చెయ్యండి అని చెప్పడైతే మనకి వాక్యం ఇచ్చాడు. మనకి వాక్యం అర్థం చేయడానికి కూడా అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. సో మనం ఎంతవరకు దేవుని వైపు లీన్ అవుతున్నాము, మనం ఎంత దేవుని స్వరాన్ని వింటున్నాము, మనం ఎంత మనసు మార్చుకుంటున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్క విషయం చెప్తాను, ఎప్పుడన్నా ఫ్లో అనేది ఆత్మ నుంచి మన మనసుకి రావాలి, మన మనసు నుంచి మన శరీరానికి వెళ్తుంది. కానీ అప్పుడప్పుడు మనం కంటికి కనిపించేవి, చెవికి వినిపించేవి వాటి మీద ఫోకస్ చేయడం వల్ల రాంగ్ ఫ్లో, అంటే వెళ్ళకూడని వైపుగా ఫ్లో వెళ్తుంది. అంటే మన శరీరం నుంచి మన మనసుకి, అంటే ఇది నేను చూశాను, ఇది నేను విన్నాను కాబట్టి నేను భయపడుతున్నాను, నేను భయపడడం వల్ల నేను దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాను. నాకు కనిపించే సిచ్యుయేషన్స్ వేరున్నాయి, దేవుని వాక్యం వేరు చెప్తుంది. కానీ మనం రక్షించబడిన విశ్వాసులంగా మనం ప్రపంచం ఏం చెప్పినా సరే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది చూస్తాం. ఎందుకంటే కీర్తనలు 91 అధ్యాయంలో కూడా అదే ఉంది కదా, నా పక్కన 1000 మంది కూలినను, నా కుడివైపు 10,000 మంది కూలినను, ఏ అపాయము నా యొద్దకు రాదు అంది. సో అది పర్సనలైజ్ చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. 10,000 మందికి ఏమైనా జరుగుతుంది అని వరల్డ్ చెప్పచ్చు, నేను దాన్ని డినై చేయట్లేదు, మనం ఎప్పుడు డినయల్లో ఉండము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనకి దేవుని వాక్యమే కదా ఆధారము, దేవుని వాక్యమే జీవము. యోహాను సువార్త 6:63లో నా మాటలే జీవము, నా మాటలే ఆత్మ అని క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. సో అటువంటి జీవం కలిగిన మాటలతో మనం నింపుకొని మనం దేవుని వాక్యాన్ని, మన దేవుని శాంతిని, సమాధానాన్ని మన జీవితంలో చూసుకుందాం. మనం ఆత్మలో ఏమై ఉన్నామో అది దేవుని వాక్యంలో మాత్రమే వ్రాయబడింది. ఎలా అయితే మిర్రర్లో చూసి మిర్రర్ ఎలా ఉంది చూపిస్తుందో మనం ఎంత నమ్ముతున్నాం మిర్రర్ని, అలాగే దేవుని వాక్యంలో మనల్ని నీతిమంతులము అని పిలిచాడు. మనము రక్షించబడిన తర్వాత మిమ్మల్ని నేను విమోచించాను, మీరు నా పిల్లలు అని అన్నాడు. కానీ దీన్ని నమ్మి మనసులో మనం ధ్యానించడం వల్ల మనం దేవుని పిల్లలుగా మనం బ్రతకడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మనం పడిపోయినా సరే, ఏదైనా మెస్ చేసినా సరే, సాతాను వచ్చి నువ్వు పడిపోయావు, నువ్వు మెస్ చేసావు అని అన్నా సరే, మనకి దేవుని వాక్యం తెలుసు కాబట్టి మన తండ్రి ఎప్పుడూ మనల్ని విడవడు ఎడబాయడాన్ని తెలుసుకున్న వారమై తండ్రి యొద్దకు, కృపాసనం యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ క్షమాపణని రిసీవ్ చేసుకొని మళ్ళీ మనం ఆత్మలో ఏమై ఉన్నాము బ్యాక్ టు స్టేజ్ 1. మనం ఎప్పుడు ఇదే ఫోకస్డ్గా ఉండాలి. అందుకని మనం వాక్యం చదవడం చాలా ముఖ్యం. వాక్యం చదివిన దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఆత్మలో నూతన పరచబడ్డాము అని ఎరగాలి. మనం దేవునితో కంప్లీట్గా యాక్సెస్ కలిగి ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తాన్ని బట్టి. అది మనం చేసే కార్యాలని బట్టి కాదు, మనం ఎంత బైబిల్ చదివాము, ఎంత మందిరానికి వెళ్ళాము, ఎంత సేవ చేసాము దాని మీద ఆధారపడి ఉండదు. మనం యేసుక్రీస్తు ప్రభువు శిలువ కార్యాన్ని బట్టి దేవునితో మనకి రెస్టోర్ అయిపోయింది రిలేషన్షిప్ అని నమ్మి తెలుసుకున్న వారమై మనం విమోచించబడ్డాము, మనం దేవుని పిల్లలము అన్న కాన్షియస్నెస్ తెలుసుకొని మన మనసు మారి నూతన పరచుకోవడం వల్ల మనం శరీరంలో దేవుడు మనకి ప్రామిస్ చేసినవి అన్నిటినీ మనం స్వతంత్రించుకోగలుగుతాము. ఈ పార్ట్ 4 ఇంతటితో ఆపుతున్నాము. మీరు దయచేసి రీప్లే చూడండి, మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ 3 పార్ట్స్ మిస్ అయితే ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్. నా పేరు జోష్న, నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. టేక్ కేర్.